ఈరోజు దాదాపుగా గంట పైన నేను ఒకటయ్యి ఎదురు తిరిగి మాట్లాడటం జరిగింది. ఆ రోజు అంబటి రాంబాబు గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించడానికి మీరెవరని చెప్పి నా మీద ధ్వజమెత్తాడు. అట్లాగే కొడాలి నాని గారు నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. ఆ రోజు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన 30 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఇన్ఛార్జీలు అందరూ ఉన్నారన్నమాట. చివరికి గంట బావు తర్వాత బొత్స సత్యనారాయణ గారు ఆపండి గొడవ అని చెప్పి ఆపిన తర్వాత ఆగింది. ఆ రోజు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉండి చెప్పారు, ఇది మనకు తీవ్ర నష్టం చేస్తుంది, ఇది మన పతనానికి మనమే బీజం వేసుకున్నామని చెప్పాం. అన్నట్టుగానే ఆ ప్రభుత్వం పతనమైంది, ప్రజలు తిరుగుబాటు చేశారు, ఎన్నికల్లో ఓడించారు. ఈ రోజున ఇంత వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. అయినా కూడా ప్రజలు చెప్పు తీసి కొట్టినా కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఇంకా విషయమే వెళ్ళగొక్కుతా ఉంది. వాళ్ళ పత్రిక కావచ్చు, వాళ్ళ ఛానల్ కావచ్చు. ఆయన కూడా 2014 నుంచి 19 దాకా అమరావతికి మద్దతు పలికి వచ్చాక దొంగ నాటకాలు ఆడి ఆ రోజు కూడా శంకుస్థాపనకి ఎగ్గొట్టి ఈ రోజు కూడా శంకుస్థాపనకి రాకుండా ఒక చారిత్రాత్మక ఘట్టంలో పాలు పంచుకునే అదృష్టం అతనికి లేదు. అతను దురదృష్టవంతుడు. ఆ దురదృష్టమే అతన్ని ఈ కాడికి తీసుకొచ్చింది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనుడైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంలో కూడా దానిని ఆగం చేయటమే కాకుండా పాల్గొనలేకపోతున్నటువంటి దురదృష్టవంతుడు జగన్మోహన్ రెడ్డి గారు. భగవంతుడు ఆయనకి ఇప్పటికైనా మంచి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రజలు ఈరోజు వస్తున్న స్పందన జరుగుతున్నది దాని నిదర్శనం. రాబోయే 3.5 సంవత్సరాల కాలంలోనే అమరావతి పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి వెళ్తుంది. కేంద్రం కూడా ఖచ్చితంగా చట్టం చేస్తుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటి దుర్మార్గులు మళ్ళీ ఎవరైనా వచ్చినా ఈ రాజధానిని పాడు చేయకుండా ఉండటం కోసం కేంద్రం కూడా ఖచ్చితంగా చట్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ దూర ప్రాంతాల నుంచి మొత్తం వచ్చేవారి కోసం ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? వీళ్ళందరికీ పార్కింగ్ ప్రదేశాలకు వెళ్లేందుకు రూట్ మ్యాప్ కానీ అన్నీ కూడా వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు. ఎటువంటి పెట్టారు? అన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వాధికారులు అంతా సమన్వయం చేస్తూ ఉన్నారు. అట్లాగే పార్టీ ప్రతినిధులు సమన్వయం ఈ రోజు ఉదయం నుంచి నారాయణ గారు 2 సార్లు మాతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడటం జరిగింది. కొన్ని చోట్ల శాసనసభ్యులు అన్నీ కలిపి గ్రూప్గా బళ్ళు వదులుతూ ఉంటే వద్దు, అనవసరంగా లేట్ అయిపోద్ది, ట్రాఫిక్లో ఇబ్బంది అవుతుందని చెప్పి అన్ని చోట్ల పార్కింగ్కి సరైన సదుపాయాలు, అందరికీ తాగునీరు, మజ్జిగ, భోజన ఏర్పాట్లు ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం నుంచి సాయంత్రం కూడా అందరికీ ఏ రకమైనటువంటి లోటుపాటు లేకుండా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓకే సార్, మీరు చెప్పడం ప్రధానంగా చూస్తే కనుక మీ ప్రాంతం నుంచి కూడా భారీగా తరలి వెళ్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అసలు గత 3 రోజుల నుంచి ఒక ఉత్సాహ వాతావరణం వచ్చింది. రాజధాని విషయంలో పడుతున్నటువంటి ప్రతి అడుగుని ప్రజలు ఆస్వాదిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద ఏ ఆలోచనతో అయితే ప్రజలు తీర్పిచ్చారో దానికి